ఇలాగే బాగుంది. నన్ను కారులో తీసుకొచ్చేటప్పుడు నువ్వు మంజు మంజు అని అరిచావు. ఆ పిలుపు ఇంకా నా చెవుల్లో మారం రోగుతోంది. అంటే అప్పుడు కూడా మంజు మేడం మంజు మేడం అని అనాలా? అప్పుడు నా టెన్షన్ అంటే టెన్షన్ కాదు. నిన్న ఆ టైంలో మంజు అని పిలుస్తున్నాను, ఇంకేమని పిలుస్తున్నానో నేను పట్టించుకోలేదు. నీకేమీ కాకుండా చూసుకోవాలనేదే నా ఆలోచన. ఆ టైంలో నా కంటికి నువ్వు తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు. ఎందుకు సత్య గారు నా గురించి అంత కేర్ తీసుకుంటున్నారు? ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలనిపించింది? ఒక చిన్న మాట అంటేనే మంజు తట్టుకోలేదు. అలాంటి అమ్మాయి బుల్లెట్కి తన బాడీని అడ్డు పెట్టింది. మాటనే మోయలేని అమ్మాయి కడుపులో బుల్లెట్ తగిలితే ఆ బాధను భరించగలదా? అది ఆ బుల్లెట్ నాకు తగులుతుందని తెలిసి మరి తన ప్రాణాల్ని కూడా లెక్క చేయని మంజు నా మంజు కోసం ఎంత కేర్ అయినా తీసుకోవాలనుకున్నాను. ఎంత రిస్క్ అయినా ఫేస్ చేయాలనుకున్నాను. నేను చేసింది ఏమైనా తప్ప మంజు? వావ్, మీ ఇద్దరిని చూస్తుంటే నాకు మాట రావడం లేదు. మీ ఇద్దరికీ స్నేహం విలువ తెలుసు, ప్రేమ బంధం గురించి కూడా తెలుసు. స్నేహం ప్రేమ గురించే కాకుండా కుటుంబం అంటే ఏంటో తెలుసు. బంధం బంధుత్వాల విలువలు తెలుసు. ఇన్నింటి గురించి తెలిసిన మీకు ఇక మీ గురించి మీకు తెలీదంటే అది నిజం కాదు. మీ ఇద్దరూ ఒకరినొకరు ఎప్పుడో అర్థం చేసుకున్నారు. మాకు ఏం తెలీదు అనేటటువంటి పరదాని మీ మధ్యలోంచి తీసేస్తే ఇక మీ ఇద్దరికీ విడాకులనేవి అస్సలు అవసరం లేదు. మీరు విడాకులు కావాలి అని కోర్టుకు పెట్టుకున్న అప్పీల్ని క్యాన్సిల్ చేయమని నేను కోర్టు వారికి చెప్పేస్తాను. విడాకుల గురించి మీకు టాస్క్లు అవసరం లేదు. సత్య గురించి మంజు ఏమంటోంది, మంజు గురించి సత్య ఏమంటున్నాడు, మీ ఇద్దరూ ఏమనుకుంటున్నారు అని ఈ కిరణ్మయి కూడా వెయిట్ చేయనక్కర్లేదు. ఏమంటారు? సారీ, హాస్పిటల్లో కూడా విడాకుల గురించి మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. మేడం, జ్యూస్ తాగుతారా? చూసావా మంజు, విడాకుల టాపిక్ ని పక్కకు పెట్టానో లేదో. సత్య జ్యూస్ అంటున్నాడు. మంజు, ఇప్పుడెలా ఉంది? సత్య గారు నా పక్కనున్నారు కదా, నో ప్రాబ్లం మేడం. సత్య, సాధించావు. ఒక ఆడపిల్ల, అది పెళ్ళైన ఆడపిల్ల, అమ్మా నాన్నల బలం చూసుకోదు, అత్తమామల అండా చూసుకోదు, భర్త పక్కనుంటే చాలు అని కోరుకుంటుంది.
అదే ఆమెకు కొండంత బలం. ఇప్పుడు మీ మంజు కూడా నీ మీద అదే అభిప్రాయంతో ఉంది. కీప్ ఇట్ అప్ మంజు, నువ్వు త్వరగా కోలుకోవాలి. ఏం చేస్తున్నా? మన డీజేకి మంజు లాంటి భార్య ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాను. నీకు గాని ఉన్న మెదడు పోయిందా ఏంటి? మన డీజేకి కొత్తగా సంబంధం గురించి ఆలోచించడం ఏంటి? మన మంజు ఉంది కదా. ఆ, రావయ్యా డీజే, ఇక్కడ నువ్వు చేసుకోవడానికి మంజు రెడీగా ఉంది అని మంజు మడిలో బోర్డు ఏమైనా రాసి పెట్టిందా? ఏమైంది నీకు? ఎన్నడూ లేంది ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు. తిప్పో, మనం మంజు మీద ఆశలు వదులుకోవాలి. ఏయ్, ప్రాణమైనా వదులుకుంటాను కానీ మంజుని మాత్రం వదలను. ఆశ వదులుకోకపోతే ఆ సత్యగాడి చేతిలో మనం చస్తాం తెలుసా? ఆ రోజు మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఆ మంజుని తోచావో లేదో, అమ్మో నా చెంప మీద టపీ టపీ టపీమని తబల వాయించినట్టు వాయించేశాడు. అంతెందుకు, నిన్న హాస్పిటల్లో నీ నోటు నుండి మంజు బతకదేమో అని అన్నావో లేదో. అమ్మో, క్రికెట్లో 6 కొడతారు చూడు, ఆ లెవెల్లో ఒకే ఒక్క షాటు మర్చిపోలే లెవెల్లో కొట్టేశాడు. పాలు పితుకుతుంటే అప్పుడప్పుడు గేదె తంతుంది. గేదె తంతుంది కదా అని పాలు పితకడం మానేస్తామా? ఆ, ఇది అంతే. ఆ, ఆ సత్యగాడు నిన్ను కొట్టాడని గవర్నమెంట్ ఉద్యోగం చేసే మంజుని వదులుకుంటామా? అంటే నువ్వు డిసైడ్ అయిపోయావా? నీ బొట్టు చెరుగుతుందని, నీ గాజులు పగులుతాయని, టోటల్గా నాకు శ్రార్థకరములు జరిపించినా పర్వాలేదు కానీ మంజుని మాత్రం మన డీజే గాడికి భార్యం చేస్తానంటావు. ఊరుకోండి, మీ భయము మీరును. అది కాదు తిప్పు, మన డీజే గాడికి అక్క దొరకలేదనుకొని చెల్లిని హాసినిచ్చి పెళ్లి చేయి. హాసినిదేమన్నా ప్రభుత్వ ఉద్యోగమా ఏంటి? తుమ్మితే పోయే ప్రైవేట్ జాబు. అయినా డీజే పెళ్లి విషయం మీరేం ఆలోచించకండి, నేను చూసుకుంటాను. అది కాదు తిప్పు, తిప్పు. అయ్యో, ఏదో ఒక రోజు ఆ సత్యాగాడి చేతిలో నా ప్రాణాలు పోవడం ఖాయం. అటు వాడు విండు, ఇటు ఇది వినదు. నా కర్మ కొద్దీ ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా? అంతా అనవసరం, నేను చెప్పిందే చెయ్యి. అవతలెవడికో మూడినట్టే. ఈ మహానంది రాజకీయాన్ని నువ్వింకా పూర్తిగా చూడలేదు. ఏ చూడాలనుందా? పంతాలు పట్టింపుల కోసం పోతే రాజకీయంగా నేనొక మెట్టు ఎక్కడానికి సిగ్గు ఎగ్గు లేకుండా ఏ పనైనా చెయ్యగలను. హలో హలో భూపతన్నా, నేను సత్యాన్ని మాట్లాడుతున్నా. మంజుకి స్పృహ వచ్చిందన్నా. మంచి మాట చెప్పావు సత్య. అన్నకి ఫోన్ చేస్తుంటే కలవట్లేదన్నా, అందుకే మీకు ఫోన్ చేశాను. ఉంటాను. మంచి సత్య, ఈ విషయం ఎమ్మెల్యే గారికి చెప్తే సంతోషపడతారు. సార్, మంజు స్పృహలోకి వచ్చిందంట.